వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. ఈరోజు స్టాక్ మార్కెట్లో అయితే స్టార్ట్ అవడమే కొంచెం నష్టాల్లో స్టార్ట్ అయినాయి. ఐటీ సెక్టర్లో బాగా సెల్లింగ్ చూడడం వల్ల స్టాక్ మార్కెట్లో అయితే నష్టాల్లో స్టార్ట్ అయినాయి. కానీ స్టార్ట్ అయిన కొద్దిసేపటికే మళ్ళీ లాభాల బాటలో పడ్డాయి స్టాక్ మార్కెట్లు. ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టర్ సంబంధించిన వాటిలో బయింగ్ ఎక్కువ చూడడం జరిగింది. సో మార్కెట్లు అయితే పాజిటివ్ ట్రెండ్లోకి అయితే వచ్చేసాయి. అండ్ క్లోజింగ్ కూడా ఓవరాల్గా సెన్సెక్స్ వచ్చేసి ఒక 1500 పాయింట్లు అండ్ నిఫ్టీ వచ్చేసి ఒక 400 పాయింట్లు ఇంచుమించు పాజిటివ్లోనే క్లోజ్ అయిపోవడం జరిగింది. ఓవరాల్గా ఈ వీక్లో అయితే ఫిబ్రవరి తర్వాత మంచి పాజిటివ్ వీక్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. అండ్ ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుంటే ఇంచుమించు 1100 పాయింట్లు అయితే పెరగడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ ఆల్ టైమ్ హైకి ఒక 100 పాయింట్ల దూరంలో ఉందని చెప్తున్నారు. అండ్ మార్కెట్లు ట్రంప్ యొక్క టారిఫ్లు, భయాలు, ఫియర్స్, Q4 రిజల్ట్స్ ఇట్లా మార్కెట్ని అయితే ప్రభావితం చేసే అంశాలు చాలా ఉన్నాయి. అసలు మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ ఎలా ఉండబోతుంది? మార్కెట్ అయితే పాజిటివ్ ట్రెండ్లో అయితే నడుస్తుంది. మనతో మాట్లాడడానికి, అనాలిసిస్ చేయడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ రేవంత్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ ఓవరాల్గా ఈరోజు ఈ వీక్ అయితే అయిపోయింది. రేపు గుడ్ ఫ్రైడే హాలిడే. ఈ వీక్ని ఎలా అనాలిసిస్ చేస్తారు అండ్ నెక్స్ట్ కమింగ్ అప్ డేస్ని ఎలా ప్రెడిక్ట్ చేస్తారు సార్? సో ఈ వారం ఇండియన్ మార్కెట్స్ అయితే గ్లోబల్ మార్కెట్స్ మొత్తాన్ని కూడా అవుట్ పర్ఫార్మ్ చేశాయని చెప్పాలి. సో ఈ వారం మనకి నిఫ్టీ అండ్ సెన్సెక్స్ దాదాపుగా 4% వరకు కూడా అప్ సైడ్ క్లోజ్ అయ్యాయి. అదే టైంలో మనకి యుఎస్ మార్కెట్స్ ఈ వారం అఫ్ కోర్స్ వాళ్ళ గురువారం క్లోజింగ్ ఒకటి ఉంటుంది, రేపు శుక్రవారం క్లోజింగ్ కూడా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు మాత్రం వాళ్ళు నెగిటివ్ లోనే ఉన్నారు. ఇప్పటికి 1-2% వరకు కూడా యావరేజ్ గా నెగిటివ్ రిటర్న్స్ మనకి యుఎస్ మార్కెట్ లో కనపడుతున్నాయి. సో మన ఇండియన్ మార్కెట్స్ అవుట్ పర్ఫార్మ్ చేయడం మొదలు పెట్టాయి అన్న ఒక విషయం మనకి ఇక్కడ ఎవిడెంట్ గా అర్థమవుతుంది. సో ట్రంప్ టారిఫ్ ఇంపాక్ట్ అనేది మన ఇండియన్ మార్కెట్స్ మీద పెద్ద ఎత్తున ఉండదు. కేవలం ఇది ఒక అలల తాకిడి మాత్రంగానే మనం పరిగణించాలని ఇంతకు ముందు అనుకున్నాం. సో ఈ రోజు ఆ మాట నిజమైంది. మేబీ మనకి ఇంట్రెస్ట్ రేట్ కట్ హైప్ వల్ల అయి ఉండొచ్చు. మనకి బ్యాంకింగ్ సెగ్మెంట్ కి సంబంధించి విపరీతమైన ర్యాలీ కనపడుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ మనకి లాస్ట్ 1 వీక్ లోనే దాదాపుగా 6.5% ర్యాలీ అయింది. అదే మనకి ఫైనాన్షియల్ సెగ్మెంట్ అయితే ఆల్రెడీ ఆల్ టైమ్ హైని కూడా బీట్ చేసింది. ఇప్పుడు మార్కెట్స్ అంతా కూడా లోవర్ సైడ్ కన్సాలిడేట్ అవుతున్న సమయంలో ఫైనాన్స్ సెగ్మెంట్ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసుకొని ఆల్రెడీ పైకి వెళ్ళింది. ఈ రోజు క్లోజింగ్ అంటే ఒక వీక్లీ క్యాండిల్ క్లోజింగ్ కూడా మనకి ఆల్ టైమ్ హై అబౌవ్ జోన్ లోనే క్లోజ్ అవటం అనేది ఒక పాజిటివ్ ఆస్పెక్ట్. అండ్ ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ మేజర్ గా మనకి ర్యాలీ మొత్తాన్ని కూడా లీడ్ చేసింది. ప్రైవేట్ బ్యాంకింగ్ సెగ్మెంట్ ఒకటి దాదాపుగా 7% ర్యాలీ అయింది. పిఎస్యు కూడా దాదాపుగా మార్కెట్ ని సపోర్ట్ చేస్తూ ఒక 5.5% వరకు కూడా ర్యాలీ తీసుకొచ్చింది. మిగతా సెగ్మెంట్స్ అన్ని కూడా కొంతవరకు సపోర్ట్ చేశాయి. 3%, 2% తోటి సపోర్ట్ చేసుకుంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు బ్రాడర్ మార్కెట్ లో మాత్రం మనకి ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసింది అయితే మాత్రం మనకి పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీయే. సో ఈ వారం దాదాపుగా మనకి మార్కెట్ అంతా సుమారుగా ఒక 5 పాయింట్ల ఎంతో పెరిగినట్టుగా గమనిస్తే నిఫ్టీ అందులో మనకి మేజర్ గా హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసి బ్యాంక్, యాక్సిస్, ఎస్బీఐ, కోటాక్ ఇట్లా ఈ బ్యాంక్స్ చాలా మటుకు కాంట్రిబ్యూట్ చేశాయి. సో మనకి కొంత గొప్ప నెగిటివ్ కాంట్రిబ్యూషన్ ఇచ్చిందంటే మాత్రం అది ఈ వారం మొత్తంలో ఒక రెడ్ క్యాండిల్ ఉంది అంటే మేబీ అది ఒక విప్రో మాత్రమే అయి ఉంటది, ఐటీ సెగ్మెంట్ మాత్రమే. అండ్ ఈ వారంలో ఇండైసిస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూసినా కానీ ఐటీ ఒక్కటే స్లైట్ నెగిటివ్ గా క్లోజ్ అయింది. సో నిన్న మనకి విప్రో కి సంబంధించినటువంటి రిజల్ట్స్ కూడా బయటకు వచ్చాయి. సో ఎస్టిమేట్స్ అయితే బాగానే మీట్ చేసింది. పోయిన క్వార్టర్ అనుకుంటా మేబీ మనకి పోయిన క్వార్టర్ తో కంపేర్ చేస్తే 26% వాళ్ళ యొక్క రెవెన్యూస్ గ్రోత్ వచ్చినప్పటికీ గైడెన్స్ విషయంలో మాత్రం కొంతవరకు కాషియస్ గా బిహేవ్ చేస్తున్నారు. మరి ఇంతకు ముందు కూడా అనుకున్నాం మేబీ మనకి ఈ ఐటీ సెగ్మెంట్ గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ యాక్చువల్ గా ఒకప్పుడు టారిఫ్ రిలేటెడ్ ఇష్యూ లేనప్పుడు గైడెన్స్ బాగుంటుందేమో అనుకున్నాం. కానీ టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ట్రిగ్గర్ అయిన తర్వాత ఇప్పుడు అదే గైడెన్స్ ని మనం రివైజ్ చేయాల్సిన సిచ్యువేషన్ కి వచ్చింది. సో సిఇఓ ఏమంటున్నారంటే గట్టిగానే ఈ టారిఫ్ రిలేటెడ్ అన్సర్టనిటీస్ అనేవి అయితే కనపడుతున్నాయి. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్, లార్జ్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా పాస్ అవుతున్నాయి. సో దీని యొక్క ఇంపాక్ట్ నెక్స్ట్ క్వార్టర్ మీద ఉండే అవకాశం ఉంది అని ఒక న్యూస్ చెప్పడం తోటి ఈ రోజు మనకి విప్రో దాదాపు ఒక 4% వరకు కూడా కరెక్షన్ గురైంది. సో ఈ రోజు మనకి ఓవరాల్ గా మార్కెట్ లో గమనించినా కానీ ఈవెన్ ఓవరాల్ అంటే మనకి ఒక బ్రాడర్ పిక్చర్ లో ఐటీ సెగ్మెంట్ పాజిటివ్ గా క్లోజ్ అయినప్పటికీ విప్రో మాత్రం కొంత హిట్ తీసుకుంది. ఈ రోజు సెగ్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తే నెగిటివ్ సెగ్మెంట్ ఉంది అంటే అది ఏది లేదు. మొత్తం అన్ని సెగ్మెంట్స్ మనకు పాజిటివ్ లో క్లోజ్ అయినాయి. మార్జినల్ గా అయినా సరే పాజిటివ్ గా ఉండే ప్రయత్నం అయితే చేశాయి. గోయింగ్ ఫర్దర్ కూడా మనకి ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ సెగ్మెంట్స్ మనం వీటి మీద ఎప్పటి నుంచో చాలా బులిష్ గా ఉన్నది. ఏవి బాగుంటాయని అంటే ప్రైవేట్ బ్యాంక్స్, ఫైనాన్స్ వీటి గురించి మనం గట్టిగానే మాట్లాడుకుంటున్నాం. సో దానికి అనుకూలంగానే మనకి కొంత సమయం కూడా అనుకూలించడం, ఆర్బీఐ రేట్ కట్లు లాంటివి తీసుకురావడం,
ఇదంతా కూడా కొంత బ్యాంకింగ్ సెగ్మెంట్ కి ఊపునిచ్చి మన ఇండియన్ మార్కెట్ ని కిందకి పడనీయకుండా చేసింది. ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్ అవ్వాలి అని అంటే డబల్ బాటమ్ చేయాలి అని చెప్పేసి మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. దానికంతట అది ప్రీవియస్ గా కూడా 23,800 వరకు వెళ్ళింది, 22,000 వరకు వచ్చి, కానీ అది సస్టైన్ అయ్యే ర్యాలీ కాకపోవచ్చు. ఒక డబల్ బాటమ్ చేయాలని అనుకున్నాం. డబల్ బాటమ్ డైరెక్ట్ గా లో దాకా వచ్చి చేస్తుందని నేను ఊహించలేదు. లో దాకా వచ్చి చేసి మళ్ళీ పైకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఒక క్రూషియల్ రెసిస్టెన్స్ జోన్ లోకి నిఫ్టీ అయితే టచ్ చేసింది. ఎగ్జాక్ట్ గా లెవెల్ టచ్ చేసి అక్కడ ఆగడం అయితే కనిపిస్తుంది. సో ఈ రోజు నైట్ శుక్రవారం మనకి యుఎస్ మార్కెట్స్ యొక్క క్లోజింగ్ ఎట్లుంటది అండ్ దాన్ని బేస్ చేసుకొని మనకి మండే మార్కెట్స్ గ్యాప్ అప్ ఏమైనా అవ్వగలిగితే మాత్రం మనకి మార్కెట్ లో వీక్నెస్ అనేది టెంపరీగా పోయిందని అనుకోవాలి. ఇప్పటికైనా సరే వీక్నెస్ ఉందనుకోవడానికి లేదు సార్. ఇప్పుడు డాటా ప్రకారం చూస్తే ఒక లాస్ట్ 4 years తర్వాత బెస్ట్ వీక్ అంట సార్ ఇది. అంటే లాస్ట్ 4 years తర్వాత కంటిన్యూగా 3 days పాజిటివ్లో ఉంది మార్కెట్ అండ్ బెస్ట్ వీక్ అనేది ఒక ఆర్టికల్లో చెప్తున్నారు. అవును. సో ఈ గత 9 రోజుల నుంచి అనుకుంటా విపరీతమైన ర్యాలీ. నిఫ్టీ దాదాపుగా 9% పెరిగింది. 9 రోజుల్లో ముందు వెనక్కి చూడకుండా పరిగెట్టేసింది. ఎక్కడ కూడా చిన్న డిప్స్ కూడా పెద్ద ఎత్తున రాలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ర్యాలీ ఇచ్చింది. దాంతో పాటుగా మనకు కొన్ని ఆస్పెక్ట్స్ కూడా ఫేవరబుల్ గా కనపడుతున్నాయి. మనకి ఇన్ఫ్లేషన్ డేటా కూడా బయటకు వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ డేటా మనం గమనిస్తే మనకి ఫిబ్రవరిలో 3.61 నోట్ అయితే ఈ మార్చికి సంబంధించిన డేటా 3.34 గా వచ్చింది. అంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇన్ఫ్లేషన్ బాగా కూల్ ఆఫ్ అయింది. సో ఇక్కడ ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వటాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి. దేని వల్ల కూల్ ఆఫ్ అయింది? సో మార్కెట్ లో డిమాండ్ తగ్గడం వల్ల కూల్ ఆఫ్ అయిందా, లేకపోతే నిజంగానే ప్రైసింగ్ అనేది కూల్ ఆఫ్ అయిందా? సో ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవడానికి గల కారణం ఏమన్నా మ్యానుఫ్యాక్చరింగ్ లాంటి సెక్టార్సా, లేకపోతే ఈ ప్రీవియస్ గా ఏమైనా హై ఇన్ఫ్లేషన్ తోనే కూల్ ఆఫ్ అయినాయా? సో ఈ డేటా నేను వెతికే ప్రయత్నం చేసినప్పుడు మనకి అదర్ సెగ్మెంట్స్ నుంచి పెద్ద ఎత్తున ప్రెషర్ అయితే ఏం క్రియేట్ కాలేదు. ఇక్కడ మంచి విషయం ఏంటి అని అంటే ఫుడ్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా డిప్ అయింది. మనకి నార్మల్ ఇన్ఫ్లేషన్ 3.34% వచ్చింది మనకి ఈ రియల్ ఇన్ఫ్లేషన్ అనేది. అట్లాంటిది ఫుడ్ ఇన్ఫ్లేషన్ మనకి 2.69 గా వచ్చింది. అదే మనం అక్టోబర్ లో చూసినట్లయితే దాదాపుగా 10.87 అంటే నియర్ టు 11% ఇన్ఫ్లేషన్ ఉండేది కాస్త అక్కడ నుంచి పడుతూ 2.69% వచ్చింది. సో ఈ ఇన్ఫ్లేషన్ రేట్ అనేది ప్రాపర్ గానే స్టెబిలైజ్డ్ గా ఉంటది, లోవర్ సైడ్ గానే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ సంవత్సరం రాబోతున్నటువంటి మాన్సూన్స్ కూడా కొంత స్టేబుల్ గానే ఉంటాయి. సో పంటలు కానీ ఇవన్నీ బాగుండే అవకాశాలు ఉన్నాయి. దీని వల్ల ఫుడ్ ఇన్ఫ్లేషన్ కూడా షూట్ అయ్యే అవకాశాలు లేవు. అంటే అగ్రికి సంబంధించిన సెక్టార్ కాన్సన్ట్రేట్ చేయొచ్చు అంటున్నారా? ఏంటండి? అగ్రికల్చర్ సంబంధించిన సెక్టార్ బాగుంటాయి అంటున్నారా? రూరల్ ఎకనామిక్ సెక్టార్స్ కరెక్ట్ గా చెప్పాలంటే అగ్రికల్చర్ అన్న ఒక వర్డ్ వాడకూడదు. రూరల్ ఎకనామిక్ సెక్టార్స్ మొత్తం బాగుంటాయి. సో ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఎక్కడ కూల్ ఆఫ్ అయింది అని కూడా గమనిస్తే వెన్ కంపేర్ టు అర్బన్, రూరల్ ఇన్ఫ్లేషన్ తగ్గింది. మనకి అర్బన్ ఇన్ఫ్లేషన్ పోయిన నెలలో 3.32% ఉంటే ఈ నెల మాత్రం పెరిగింది, 3.43 గా వచ్చింది. అదే రూరల్ విషయానికి వస్తే పోయిన నెలలో 3.79 ఉండేది కాస్త 3.25 గా పడిపోయింది. సో రూరల్ లో కూడా ఇన్ఫ్లేషన్ కూల్ ఆఫ్ అవ్వటము, మాన్సూన్స్ కూడా బాగుండటము. సో ఇదంతా కూడా కేవలం అగ్రికల్చరల్ రిలేటెడ్ సెక్టర్స్ మాత్రమే కాదు. ఆ అగ్రికల్చరల్ బాగా చేయటం వల్ల అక్కడ రూరల్ ఎకానమీలో కన్సంప్షన్ కూడా బూస్ట్ అవుతుంది. సో రూరల్ ఎకనామిక్ స్ట్రక్చర్ అంతా కూడా కొంత బెటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ కేవలం మనకి మాన్సూన్స్, ఇన్ఫ్లేషన్ ఒకటే ఫ్యాక్టర్ అంటే అట్లేం కాదు. ఈవెన్ బడ్జెట్స్ లో కూడా రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఫోకస్ పెడుతుంది. గత 10 సంవత్సరాల్లో కొంత ఫోకస్ దాని మీద తగ్గటం వల్ల రూరల్ ఎకానమీ స్లో అవ్వటం, రూరల్ జీడిపి స్లో అవ్వటం, ఇన్ఫ్లేషన్ రూరల్ లోనే బాగా పెరగటం, ఇప్పుడు దాన్ని కొద్దిగా స్టెబిలైజ్ చేసే ప్రయత్నం చేయటం, దాని యొక్క ఇంపాక్ట్ క్లియర్ గా మనకి మార్కెట్ లో కూడా కనపడుతోంది. అండ్ దానికి తోడుగా కొద్దిగా మాన్సూన్స్ కూడా సహకరిస్తే ఈ సంవత్సరంలో రూరల్ ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీ మొత్తం అంటే ఒక 2-wheeler సెగ్మెంట్స్ అవ్వచ్చు, మనకి లగ్జరీ కార్స్ వెళ్ళలేము, 2-wheeler సెగ్మెంట్, బేసిక్ వర్షన్ అంటే మారుతి లాంటి ఏమైనా కార్స్, అట్లాంటి బేసిక్ వర్షన్ కార్స్, అదే విధంగా మనకి కన్సూమర్ డ్యూరబుల్స్ అయి ఉండొచ్చు, అగ్రికల్చరల్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అయి ఉండొచ్చు, ఆటోమొబైల్ లోకి వచ్చేసరికి పర్టికులర్ గా ఐషర్ మోటార్ లాంటివి అయి ఉండొచ్చు. అంటే అగ్రికల్చరల్ ఫెసిలిటీస్ ఎవరెవరైతే ఇస్తారో అండ్ రూరల్ ఫెసిలిటీస్ ఎవరెవరైతే ఇస్తారో అవన్నీ కూడా కొంతవరకు బూస్ట్ అయ్యే అవకాశం ఉంది. దీంతో భాగం కిందనే మళ్ళీ ఇది కూడా కొంతవరకు బ్యాంకింగ్ సెగ్మెంట్ ని బలపరిచే అవకాశం ఉంది. మన భారతదేశంలో రూరల్ ఎకానమీ అనేది చాలా పెద్ద వ్యవస్థ. ఈ రూరల్ ఎకానమీ కనుక బలపడినట్లయితే డెఫినెట్ గా బ్యాంకింగ్ వ్యవస్థ కూడా కొంత స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో గోయింగ్ ఫర్దర్ మనకి బ్యాంకింగ్ వ్యవస్థలు మార్కెట్ ని లీడ్ చేసుకుంటూ దానికి సపోర్ట్ కింద రూరల్ కన్సంప్షన్ అనేది ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. సో నెక్స్ట్ వీక్ లో కూడా
మేబీ మార్కెట్ లో ఇటువంటి స్టెబిలిటీయే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇమీడియట్ గా ఒక గ్రీన్ క్యాండిల్ పడుతుందా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఎందుకనంటే మనం ఒక మంచి రెసిస్టెన్స్ జోన్ లో ఉన్నాం. ప్రీవియస్ స్వింగ్ కరెక్ట్ గా ఇది 50% ఫిబో అని అంటారు, ఫిబోనాచి రిట్రేస్మెంట్ లెవెల్స్ అని అంటారు. ఎగ్జాక్ట్ గా అక్కడికి వచ్చి ఈ రోజు ఆగటం. సో గోయింగ్ ఫర్దర్ అది రెసిస్టెన్స్ కింద యాక్ట్ అవుతుందా లేదా అనేది మనకి రేపు శుక్రవారం, అంటే ఈ రోజు గురువారం మార్కెట్ ఉంది, రేపు శుక్రవారం మార్కెట్ కూడా యుఎస్ ఉంది. ఈ 2 రోజుల్లో మార్కెట్స్ ఎట్లా క్లోజ్ అవుతాయి అనేది ఒక అంశం. సో యుఎస్ మార్కెట్స్ కి సంబంధించి కూడా కొన్ని విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. సో మన పాత ఆర్బీఐ గవర్నర్ గారు రఘునాథ్ రాజన్ గారు అనుకుంటా మొన్న ఫెడ్ చైర్మన్ గారితో ఒక ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు యుఎస్ లోనే నిన్న ఎగ్జాక్ట్ గా. సో నేను యుఎస్ మార్కెట్స్ డీపర్ గా కరెక్ట్ అయ్యాయి. సో యుఎస్ మార్కెట్స్ మనం గమనించినప్పుడు మన ఇండియన్ మార్కెట్స్, అందుకే ఈ రోజు యాక్చువల్ గా మార్నింగ్ మనకి ఒక స్లైట్ గ్యాప్ డౌన్ కూడా క్రియేట్ అయింది. నేను యుఎస్ మార్కెట్స్ లో క్రియేట్ అయిన ఒక చిన్న అలజడి. అక్కడ ఫెడ్ చైర్మన్ గారు కొన్ని మంచి విషయాలు చెప్పారు. ఇన్ఫ్లేషన్ మాకు కొంతవరకు కంట్రోల్డ్ గానే ఉంది, జాబ్స్ డేటా కూడా పర్లేదు, మేము హ్యాండిల్ చేయగలిగేలాగే ఉంది, జాబ్ చేంజింగ్ కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పెట్టట్లేదు. కాకపోతే ఈ టారిఫ్ రిలేటెడ్ ఏదైతే అన్సర్టనిటీ ఉందో అది గోయింగ్ ఫర్దర్ ఎకానమీ మీద కానీ అటు ఇన్ఫ్లేషన్ మీద కానీ పెద్ద ఎత్తున ఇంపాక్ట్ చూపించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మేము ఇమీడియట్ గా ఇంట్రెస్ట్ రేట్ కట్స్ చేసే అవకాశాలు లేవు. ఏదో 1-2 డేటాలను చూసి మాత్రం కంగారు పడము, మీకు కొద్దిగా స్లోగానే రివైజ్డ్ గా చేసుకుంటూనే వెళ్తాం. కానీ ఇప్పుడు మన ఇండియన్ ఆర్బీఐ ఎట్లయితే చేసిందో ఆ స్పీడ్, ఆ దూకుడునైతే వాళ్ళు ప్రకటించే పరిస్థితులు అయితే కనిపించట్లేదు. కొంతవరకు నిదానంగానే వెళ్తామని చెప్తున్నారు. అంటే యుఎస్ మార్కెట్ ఇంకా అన్సర్టనిటీ కొనసాగుతోంది. ఇక్కడ కేవలం మనకి ప్రాబ్లం సాల్వ్ అయిందంటే ప్రపంచవ్యాప్తంగా ప్రాబ్లమ్ సాల్వ్ కాలేదు. ఇండియన్ డొమెస్టిక్ మార్కెట్ ని బూస్ట్ చేసే పాయింట్ లోనే ప్రభుత్వాలు, బ్యాంకులు ఫోకస్ చేస్తున్నారు, ఆర్బీఐ ఫోకస్ చేస్తుంది. కాబట్టి ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ సెగ్మెంట్స్ కొద్దిగా ఊపిరి పీల్చుకొని మార్కెట్ ని పైకి తీసుకెళ్తున్నాయి. అండ్ ప్రపంచవ్యాప్తంగా టారిఫ్ రిలేటెడ్ టెన్షన్స్ కాలేదు. నిన్నటికి నిన్న చైనా మీద ఇంకో 100% టారిఫ్ ని పెంచారు. ఇన్ఫాక్ట్ మన మార్కెట్ అవర్స్ లోనే ఆ బ్రేకింగ్ న్యూస్ బయటకు వచ్చింది. అటువంటి టైంలో మార్కెట్ ఏమైనా నెగిటివ్ గా రియాక్ట్ అవుతుందా అని గమనిస్తే అసలు మార్కెట్ దాన్ని పట్టించుకునే పరిస్థితిలోనే లేదు. అది కేవలం ఇండియన్ మార్కెటే కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్క మార్కెట్ కూడా ఆ టారిఫ్ రిలేటెడ్ ఒక న్యూస్ ని ఇంకా ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేస్తుంది. మార్కెట్ అనేది ఒకటే న్యూస్ కి 2-3 సార్లు రియాక్ట్ అవ్వదు. ఎప్పుడైనా కానీ మార్కెట్ అనేది మేబీ 1-2 సార్లు వచ్చినప్పుడు కొంత దానికి రియాక్షన్ ఇస్తుంది. కానీ ఇదే విధంగా కంటిన్యూస్ గా టారిఫ్ రిలేటెడ్ వార్ లేదా ఇట్లాంటి కామెంటరీస్ వచ్చినా కానీ పట్టించుకోవడం ఇంట్రెస్ట్ చూపించట్లేదు. సార్ ఫైనల్ గా ఇప్పుడు మార్చ్ అయితే పాజిటివ్ క్లోజ్ అయిపోయింది, అండ్ ఏప్రిల్ కూడా పాజిటివ్ క్లోజ్ అయిపోతుందా? నెక్స్ట్ ఏం చెప్తారు? ఇంకొక 1 వీక్ ఉన్నట్టుంది నెక్స్ట్. అవునండి, ఏప్రిల్ లాస్ట్ వీక్ ట్రేడింగ్ సెషన్ మనకి మిగిలింది. సో ఇప్పటికైతే ఏప్రిల్ సెషన్ కూడా మనకు పాజిటివ్ గానే ఉంది, దాదాపు ఒక 4% వరకు కూడా పాజిటివ్ గా ఉంది. సో మార్చ్ ఆల్రెడీ పాజిటివ్ గా క్లోజ్ అయింది, అండ్ ఏప్రిల్ కూడా పాజిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మనకి నెక్స్ట్ వీక్ లో వీక్నెస్ వచ్చినప్పటికీ కన్సాలిడేషన్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ మళ్ళీ చెప్పలేం. మళ్ళీ ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే అన్న ట్రిగ్గర్ అయితే మన చేతిలో లేదు. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుకూలంగా మాత్రం అప్ సైడ్, అంటే ఇప్పుడున్నటువంటి లెవెల్లోనే క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్తాదని అంటే దానికి కూడా అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఆల్రెడీ మార్కెట్ కావాల్సిన ఊపిరి పీల్చుకుంది, సో కొద్దిగా రిలాక్స్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వీక్ లో మేబీ కొంత రిలాక్సేషన్ మోడ్. ఇప్పుడు ఈ వీక్ లో ఫార్మ్ అయినంత పెద్ద క్యాండిల్ ఫార్మ్ అయ్యే అవకాశాలు లేవు. మనం మాట్లాడేటప్పుడు వీక్ అని మాట్లాడుతున్నాం, కానీ యాక్చువల్ గా జరిగింది 3 ట్రేడింగ్ సెషన్స్. పెద్ద ఎత్తున ట్రేడింగ్ సెషన్స్ ఏం జరగలేదు, గట్టిగా 3 జరిగినాయి అంతే. ఈ 3 ట్రేడింగ్ సెషన్స్ కూడా పెద్ద క్యాండిల్ పడిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా ఇంత బయింగ్ జరిగిన తర్వాత కొంతవరకు రిలాక్స్ అవుతుంది. ఒకవేళ గ్రీన్ క్యాండిల్ పడ్డా ఈ రేంజ్ 4% క్యాండిల్ పడే అవకాశాలు లేవు. అప్ సైడ్ ఆర్ లోవర్ సైడ్ చిన్న క్యాండిల్స్ ఫార్మ్ అవడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, కానీ పెద్ద ఎత్తున మూమెంటం ఉండే ఛాన్సెస్ అయితే మార్కెట్ లో కనిపించట్లేదు. ఈ హైయర్ సైడ్ మూమెంటం కూడా ఈ బ్యాంకింగ్ రిలేటెడ్ న్యూస్ వల్ల అంతే. అంటే మనకి ఆ పాజిటివ్ న్యూస్ ఇంతకు ముందు రియాక్ట్ కాదు. యాక్చువల్ గా ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ కట్టించినప్పుడు నెగిటివ్ గా రియాక్ట్ అయినాయి, అంటే ఆల్రెడీ యాంటిసిపేట్ చేసింది కాబట్టి. సో ఇప్పుడు యాంటిసిపేషన్ ఇంకొక వైపు మార్చింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్ కానీ, ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ కానీ బాగుంటాయని యాంటిసిపేషన్ తోటి ముందే ర్యాలీ అయిపోయింది. రేపు హెచ్డిఎఫ్సి, ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ బాగున్నా అంటే ఇన్ లైన్ విత్ ఎస్టిమేట్స్ వస్తే మార్కెట్ రియాక్ట్ అవ్వదు. టూ మచ్ బాగా రావాలి అంటే అసలు యాంటిసిపేట్ చేయని రీతిలో పాజిటివ్ వస్తే పైకి వెళ్తుంది. కొంచెం డిసప్పాయింట్ చేస్తే మార్కెట్ పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో రేపు వీకెండ్ రాబోతున్నటువంటి ఈ రిజల్ట్స్ ని మనం కీన్ గా అబ్జర్వ్ చేయాలి, అది డిసైడ్ చేస్తుంది. మండే మార్కెట్ ఎక్కడని ఎవరు చెప్పనవసరం లేదు. ఈ 2 రిజల్ట్స్ ని గమనిస్తే చెప్పేస్తాయి మండే మార్కెట్ ఏంటి, నెక్స్ట్ వీక్ మార్కెట్ ఏంటి అని. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో రేవంత్ గారు చెప్పేది, అనాలిసిస్ చేసేది ఏంటంటే ట్రంప్ టారిఫ్లకు కానీ ఎలాంటి సెంటిమెంట్లకు కానీ మార్కెట్ అయితే ప్రజెంట్
చాలా స్ట్రాంగ్గా ఉంది ఇండియన్ మార్కెట్. ట్రంప్ టారిఫ్లకు కూడా ఎఫెక్ట్ అయ్యే పరిస్థితిలో లేదు. మన మార్కెట్ అయితే బాగానే ఉంది. ఇన్వెస్టర్లు కూడా మంచిగా స్పెసిఫిక్ ఫండ్ అడ్వైజర్ల యొక్క సలహాలు తీసుకొని ఫండ్ మేనేజ్ చేసుకుంటే మంచి లాభాలు వస్తాయని అయితే చెప్తున్నారు. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.